హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేడ్ కేక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అండ్ నేనైతే చాలా బాగున్నానండి. సో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసి చాలా రోజులు అయిపోయిందనమాట. సో చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ మీకు అనిపిస్తున్నాను. అంటే షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, లాంగ్ వీడియోస్కి అసలు అవ్వట్లేదండి. సో అందుకనేసి ఈరోజు వీడియో ఏంటి అంటే, మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు, థంబ్నెయిల్ చూసే వచ్చారు కాబట్టి మీకు తెలుస్తుంది. మ్యాట్ ఏంటి అంటే ఎలక్ట్రిక్ బటర్ఫ్లై అండి, కెరటిక్ ఎలక్ట్రిక్ బటర్ఫ్లైని అసలు మనం ఎలా సెట్ చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలోనే స్టెప్ బై స్టెప్ ఉంటుంది అనమాట. పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ బటర్ఫ్లైని మనం యాక్రిలిక్ స్పేసర్కి అసలు ఎట్లా సెట్ చేయాలి ఏంటి అనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది అనమాట. అండ్ అలాగే లొకేషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఎట్లా సెట్ చేయాలి ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ ఉంటుంది. అంటే కొంతమంది తెలియదు, యాక్రిలిక్ స్పేసర్ని అసలు అందులో ఉంటాయి కదా, అవన్నీ ఎట్లా ఇస్తారు, ఎట్లా లైట్స్ వస్తాయి, అవన్నీ కూడా డౌట్ ఉంటుంది. సో ఒకసారి మీకు చూపిస్తా, చూడండి. సో ఇది వచ్చేసి 8 ఇంచెస్ యాక్రిలిక్ స్పేసర్ అండి. సో ఇది వచ్చేసి నాకు బేకర్స్ ద బేకింగ్ టూల్స్ షాప్లోనే తీసుకున్నాను నేను. నాకు వచ్చేసి 450 రూపీస్ 400కో ఇచ్చారు అంకుల్. సో ఇదేంటంటే జస్ట్ ఎంటీగానే వస్తుందండి. ఇందులోని మనం దీనికి పైన ఒక క్యాప్ అయితే ఉంటుంది, చూడండి క్లారిటీ వస్తున్నాను. ఒక క్యాప్ ఉంటుంది అనమాట. ఇది ఎంటీగానే వస్తుంది. ఇందులోని మనము ఇలాంటి ఫాక్ బాల్స్ అండ్ రోజెట్స్ ఇవన్నీ వేసుకుంటాము. సో ఈ లైట్స్ ఏంటి అని అంటే, సో ఇలా తీగలతోటి ఇట్లాంటివి దొరుకుతాయండి మనకి, అక్కడ మనం తీసుకునే టూల్ షాప్లోనే దొరుకుతాయి అనమాట. ఇది వచ్చేసి ఒక 25 రూపీస్ 50 రూపీస్ ఉంటుంది అంతే. సో వీటన్నిటిని చక్కగా ఇందులో వేసేసుకొని ఇది పెట్టేసి, ఇప్పుడు ఇది చక్కగా ఆన్ చేసాము అంటే లైట్ కూడా వెలుగుతుంది అనమాట. లైట్ ఆన్ చేసిన తర్వాతనే ఈ దీనిపైన అనేది మళ్ళీ సెట్ చేసుకోవాలన్నమాట మనం అక్కడికి లొకేషన్కి వెళ్ళిన తర్వాత. సో ఇదనమాట. ఇది వచ్చేసి 8 ఇంచెస్ అండి. నాకు 450 రూపీస్ ఏమో పడినట్టుంది. సో దీనికి మనము బటర్ఫ్లైని ఎలా సెట్ చేయాలి, తర్వాత అసలు కరెక్ట్గా సెట్ అయిందా లేదా, ఏమైనా ట్రబుల్ ఉందా అనేది కూడా మనం ఇంట్లో ఎలా చెక్ చేసుకోవాలి, ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత కూడా ఎట్లా సెట్ చేయాలి ఏంటి అనేది పూర్తిగా A to Z కూడా ఉందన్నమాట. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ టైం చేసినా కూడా సక్సెస్ఫుల్ అవుతారనమాట. అండ్ నేను ఫస్ట్ టైం చేసినప్పుడు చాలా ట్రబుల్ ఫేస్ చేశాను, అప్పుడు నాకు తెలియక. అండ్ సెకండ్ టైం చేసినప్పుడు మన భారతీ సిస్టర్ దగ్గర, ఆరం చాకోట్రి భారతీ సిస్టర్ దగ్గర చాలా ఐడియాస్ తీసుకున్నాను అనమాట, టిప్స్ అనేది. సో అవన్నీ నేను యూజ్ చేశాను. సో నాకైతే సక్సెస్ఫుల్గా చక్కగా సక్సెస్ అయిందనమాట. చాలా హ్యాపీ. అండ్ అవతల కస్టమర్ కూడా చాలా హ్యాపీ అనమాట. సో మీరు ఆల్రెడీ ఆ ఫోటో కూడా చూశారు, చాలా బాగా వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడైతే మీరు వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఈ వీడియోలోనే నేను కేక్కి సంబంధించింది అయితే ఏమీ చూపించట్లేదు. అంటే కేక్ డిజైన్ కానీ ఆ ఫిల్లింగ్ కానీ అది ఏమీ చూపించట్లేదు, ఓన్లీ బటర్ఫ్లైకి సంబంధించింది మాత్రమే పెడుతున్నా. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చారంటే మీరు ఆ కేక్ డిజైన్ చూస్తే కూడా మీరు ఐడెంటిఫై చేయగలరు ఎట్లా చేశారు ఏంటి అనేది. మీ ఇష్టం వచ్చిన డిజైన్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో ఓన్లీ బటర్ఫ్లై గురించి అది ఎట్లా చేస్తారు అంటే, ఎట్లా అటాచ్ చేస్తారు, ఎట్లా మేనేజ్ చేయాలి ఏంటి అనేది మాత్రమే ఇందులో చక్కగా టిప్స్ ఉంటాయన్నమాట. సో ఓకేనా? ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, చూద్దాము. సో మీరు చూసిన తర్వాత ఇంకా మీకు తెలిసిన హోమ్ మేకర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా సజెస్ట్ చేయండి, అండ్ వాళ్ళు కూడా చక్కగా చూసి సక్సెస్ వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడైతే వీడియోని చూసేద్దాం. చలో. సో ఇక్కడైతే మీరు చూడండి, నేను స్పాంజెస్ తీసుకున్నాను కదా. నేను వచ్చేసి ఈ బటర్ఫ్లై కేక్ది 3 kgs చేశానండి. సో ఈ 3 kgsకి నేను స్పాంజెస్ అయితే ఇలా ప్రిపేర్ చేశాను. ఈ కిందది వచ్చేసి 1/2 kg బేస్ అనమాట, పైది వచ్చేసి 1/4 kg అనమాట. అంటే మనం 1 kgకి ప్రిపేర్ చేసింది కింద 9 ఇంచెస్లోనే చేసా అండి, పైది వచ్చేసి 6 ఇంచ్ 10 అయితే యూజ్ చేశాను. ఇందులో వచ్చేసి నేను ఒకటేమో అంటే ఒక సైడ్కి 2 ఉన్నాయి కదా, 1/4 kg దెన్ 1/2 kg స్పాంజ్, వాటిని ఒకటేమో 2 లేయర్స్ కట్ చేసుకుంటాను, ఇంకొకటేమో 3 లేయర్స్ అనమాట. సో అట్లా ఏంటంటే అలా సెట్ చేసుకుంటే అలా కట్ చేసుకుంటే ఏంటంటే మనకి స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. ఆ పెద్ద లేయర్ అంటే 2 లేయర్స్ కట్ చేసింది బాటమ్ ఒకటి, పైన లాస్ట్గా పైన ఒకటి పెట్టేసుకుంటాం అనమాట. సో అది, సో మీరు కూడా అలాగే చేయండి, బాగుంటుంది. ఓకేనా? సో ఇప్పుడు మనం యాక్రిలిక్ స్పేసర్కి అసలు బటర్ఫ్లైని ఎట్లా అటాచ్ చేయాలి ఏంటి అనేది చూడండి. ఇప్పుడు నేను
స్పేసర్ తీసుకున్నాను కదండి, నా చేతిలో ఉంది వచ్చేసి 2-in-1 ప్లాస్టర్ అనమాట. అదేంటంటే మీకు పెద్ద పెద్ద సైజులో దొరుకుతుందండి బయట ఎలక్ట్రికల్ షాప్లో కానీ, ఇంకా మన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన షాప్స్ ఉంటాయి కదా, వాటిలలో కూడా ఉంటాయండి. ఇలా పెద్దవి తీసుకున్నారు అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ ప్లాస్టర్ అనేది. సో ఆ ప్లాస్టర్ని ఆ బటర్ఫ్లై అది ఉంది కదా బాడీ, దానికి అటాచ్ చేయాలన్నమాట. సో దానికి అంటించిన తర్వాత ఈ స్పేసర్కి అనేది అటాచ్ చేయాలండి. సో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో మీరు ఒకసారి చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. సో ఇలా ప్లాస్టర్ని మనం దానికి అతికించిన తర్వాత సో అది తీసేసి ఈ స్పేసర్కి అనేది అంటించుకోవాలి. సో చూడండి, ఈ వీడియోలో చూపించినట్టు చాలా గట్టిగా ఒత్తేస్తే బాగా అతుక్కుంటుంది అనమాట. ఆ పైన ఉన్నది ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, స్పేసర్కి కొంచెం పైకే పెట్టాను నేను. కరెక్ట్గా అయితే స్పేసర్కి సరిపోతుంది, కానీ నేను ఎందుకు పైకి పెట్టా అనేది మీకు ఒక తర్వాత క్లారిటీ ఇస్తా చూడండి. సో ఇప్పుడు పైన అంటించాను కదా, అది అంటించేసిన తర్వాత ఈ సైడ్కి ఇవి ఉన్నాయి చూసారా, వీటికి ప్లాస్టర్స్ అయితే వేస్తున్నానండి. ఆ స్పేసర్కి ఆ రిబ్బన్ అది ఉంది కదా, దాన్ని ఆ థ్రెడ్కి కలిపి ఇలా చాలా ప్లాస్టర్స్ వేయాలి. ఇలా నిటారుగా మొత్తం ప్లాస్టర్స్ వేసిన తర్వాత మనం అడ్డంగా కూడా వేయాలండి. ఇలా మీరు ఎన్ని ప్లాస్టర్స్ వేస్తే అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. అది ఎక్కువ ఎటు లూజ్గా ఉండి మూవ్ అవ్వకుండా మీరు క్లారిటీగా చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. ఆల్రెడీ మీరు చేస్తూ ఉంటే మీకు ఇంకా ఐడియాస్ వస్తాయి, ఇక్కడ ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇంక ఇట్లా స్ట్రాంగ్గా ఉంటుంది కదా అన్న ఒక ఐడియా అనేది కూడా మీకు వచ్చేస్తుంది అనమాట. సో ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కూడా నేను ఇప్పుడు వీటిని అడ్డంగా కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే అవి ఒకటి రెండు ఊడిపోయినా కానీ ఇలా అడ్డంగా ఇట్లా వేస్తే ఏంటంటే సో దానికి ఇంకా సపోర్ట్గా ఉంటుంది అనమాట. అంటే త్వరగా ఊడకుండా ఉంటాయి కాబట్టి అలా వేసాను. ఇంకా స్పేసర్లో నుంచి కూడా ఈ బటర్ఫ్లై ఆ బాడీ ఉంది కదండి, దాని మీద నుంచి కూడా తీసి అతికిచ్చేస్తున్నాను అనమాట. మీరు ఆల్రెడీ చేసేటప్పుడు మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది దీన్ని ఎట్లా గట్టిగా ఫిట్ చేసి పెట్టాలి ఏంటి అనేది. సో నేనైతే ఇలానే చాలా ప్లాస్టర్స్ అయితే వేసాను, అది ఎక్కడ కూడా కొంచెం కూడా ఊగకుండా లూజ్ అవ్వకుండా ఉండడానికే. సో నేనైతే ఈ బటర్ఫ్లైని ఆరిఫ్ ఆన్లైన్లో కొన్నానండి. మీరు ఒకవేళ మీరు షాపులలో దొరికితే కూడా కొనుక్కోండి. ఆరిఫ్లో ఏంటంటే డెలివరీ ఛార్జెస్ పడతాయి అంతే. ఇక్కడ వచ్చేసి షాపులలో 1500 వరకు ఉంటుందండి, 1200-1500 వరకు ఉంటుంది అనమాట. సో ఒక సైడ్ అయిపోయింది కదా, అండ్ నెక్స్ట్ సైడ్ కూడా మరొక సైడ్ కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇటు కూడా చాలా ప్లాస్టర్స్ అయితే వేసేసుకోండి, ఎక్కడ కూడా కదలకుండా ఇలా నిలువుగా వేసుకోవాలి. ఆ ప్లాస్టర్స్ మీద మళ్ళీ ఇట్లా అడ్డంగా కూడా వేస్తే ఏంటంటే అవి ఊడిపోతాయి అన్న టెన్షన్ అనేది మనకు ఉండదు అనమాట. మీరు ఎప్పుడైనా ప్లాస్టర్ కూడా ఎక్కువ మీరు బేకింగ్ టూల్ షాప్లోనే తీసుకోండి, అవైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి. నేను మొత్తం అయిపోయిన తర్వాత అవి తీసేస్తున్నా కూడా అస్సలు రావట్లేదు తెలుసా, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇలా అయితే అటాచ్ చేశానండి. మీరు ఒకసారి చూడండి, క్లారిటీగా చూడండి. మీరు చేసేటప్పుడు మీకు ఒక ఐడియా కూడా వచ్చేస్తుంది. ఒక 1 by 1 చేస్తూ ఉంటే వచ్చేస్తూనే ఉంటుంది అనమాట. నేనైతే చాలా వేసాను. మరి సైడ్కి అలా ఇలా కనిపించవా అది ఇది అనేసి అని మీరు అనుకోవచ్చు. ఏం కనిపించవండి, మనం ఆల్రెడీ ఆ ఫ్లవర్స్ లోపల అవంతా ఫిల్ చేస్తాం కాబట్టి దానికి వెళ్ళి ఏం పోదు చూపు అనేది. సో మీరు ఒకసారి చూడండి, నేను క్లియర్గా చూపిస్తున్నాను. ఆ 2-in-1 ప్లాస్టర్ వేసాను, ఆ పైన ఉండేది దానికి యాక్రిలిక్ స్పేసర్కి అటాచ్ చేశాను అనమాట. అది ఉంచేసి ఈ సైడ్స్కి అంతా కూడా ఇలా వేసాను ప్లాస్టర్స్ అనేది. అండ్ తర్వాత ఈ అటు లోపల కూడా వేసేసాను అనమాట, ఆ ప్లాస్టర్స్ ఏమీ లేకుండా. ఓకేనా, ఇటు సైడ్ కూడా సేమ్ అనమాట. సో ఇటు కూడా వేసేసాను, అండ్ పైనుంచి స్పేసర్ నుంచి అటు పైకి కూడా వేసేసాను. ఓకేనా, చూడండి అగో స్పేస్ అనేది ఇంత ఉండాలండి కంపల్సరీ స్పేసర్కి అనేది. ఇది ఎందుకు అనేది మీకు తర్వాత చూపిస్తాను నేను మళ్ళీ, ఎందుకంత స్పేస్ ఉంచారు కింద అనేది. ఓకేనా, సో ఇప్పుడు వచ్చేసి నేను వీటిని ఏం చేస్తాను అంటే ఇగో పైన దీనికి ఇది కూడా వచ్చేస్తుందండి. సో ఇలా పెట్టేసుకోవాలన్నమాట క్యాప్ అనేది. దీనిపైన టిన్ అంటే కేక్ పెట్టేస్తాం కదా, సో అలా అనమాట. సో నెక్స్ట్ ఇప్పుడు అసలు నేను టిన్స్ మీద అయితే పెట్టి చూస్తాను అసలు ఆగుతుందా లేదా అనేసి. సో ఇక్కడ ఏంటంటే నేను ఎందుకు చెక్ చేస్తున్నాను అని అంటే ఆ పైన ఇప్పుడు 10 మీద పెడతాం కదా, మీరు ఒకసారి చూడండి బ్యాక్ సైడ్ ఆ బటర్ఫ్లై బాడీ అనేది ఆ కింద కేక్ టచ్ అవ్వకుండా ఉండడానికి కింద స్పేస్ అనేది ఉంచాలన్నమాట. ఇది కొంచెం పైకి పెట్టేస్తే కింద కేక్ అనేది తగలదు. తర్వాత మీరు కేక్ చేసినప్పుడు ఏంటంటే అది మొత్తం ఆ కేక్ అతుక్కుంటుంది. సో అందుకనే స్పేసర్కి కొంచెం పైకే ఉంచాలి. సో కరెక్ట్గా కింద వరకు సమానంగా ఉంచొద్దు. ఓకేనా, ఇది ఒక టిప్ అనమాట మీకు. సో ఇప్పుడు ఒకసారి నేను
నేను ఆన్ చేస్తాను కూడా చూడండి. సో పైన బాటిల్ ఎందుకు పెట్టారంటే పైన అంటే మరి ఏం వెయిట్ లేదు కదా, కేక్ అయితే వెయిట్ ఉంటుంది కాబట్టి ఆగుతుంది, ఇక్కడ వెయిట్ లేదు కాబట్టి ఆగదు. సో మీరు ఇలా టిన్స్ మీద పెట్టుకున్నారు, ఓకే సెట్ అయింది అని అనుకోవద్దు. టిన్స్ అయితే సెట్ అవుతుంది పడకుండా. ఎందుకు అంటే మనం కేక్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం అటు ఇటుగా అప్ అండ్ డౌన్ అవుతుంది కదా, అంత స్ట్రైట్గా అయితే రాదు కదా. సో అందుకనేసి నేను మళ్ళీ అదే చూపిస్తున్నాను కింద మీకు. అది అసలు టచ్ అవ్వకుండా ఎప్పుడైనా స్పేసర్కి పైకి పెట్టుకోవాలి. అండ్ బ్యాక్ సైడు అక్కడ బటర్ఫ్లై బాడీకి ఇంకా కిందకి మొత్తం ఇట్లా ఒక స్టిక్ లాగా అయితే కంపల్సరీ పెట్టుకోవాలండి. ఆ పైపే పెట్టుకోవాలి, స్టిక్ కాదు సారీ, పైప్ పెట్టుకోవాలి కింద ఇంకా పైన బాడీకి 2-in-1 ప్లాస్టర్ వేసేసి పెట్టుకోవాలి. సో ఇక్కడ చూడండి నేను ఏమంటారు క్రమ్ కోటు అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ సెట్ చేసుకున్నా అనమాట అండి. సో మీరు ఒకసారి చూడండి క్లారిటీగా. నాకైతే మొత్తం కరెక్ట్గానే సెట్ అయిపోయింది. అండ్ మీకు ఒకసారి బ్యాక్ సైడ్ నేను పైప్ ఎలా పెట్టాను అనేది చూపిస్తాను చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. నేను వచ్చేసి సన్న పైప్ పెట్టాను అనమాట. మీరు కొంచెం లావుగా ఉన్న పైప్ పెట్టుకోండి, ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది. కింద 2-in-1 ప్లాస్టర్, పైన దానికి ఒక 2-in-1 ప్లాస్టర్ పెట్టేసి కరెక్ట్గా అది పెట్టేస్తే ఏంటంటే దానికి ఒక స్టాండర్డ్గా ఉంటుంది అనమాట, ఇటు కదలకుండా. సో మేమైతే అక్కడికి వెళ్ళామండి లొకేషన్కి. ఇది వచ్చేసి రామంతపూర్లోనే ఒక ఫంక్షన్ హాల్ అండి, ఏదో ఉంది ఫంక్షన్ హాల్ పేరు. సో మేము వెళ్ళినప్పుడైతే కొంచెం మందే ఉన్నారు, అంటే వాళ్ళు డెకరేషన్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, ఇంకా వాళ్ళు కూడా రాలేదు. వాళ్ళు ఒక 5 minutesలో వస్తారనగా నేనైతే ముందే వెళ్ళిపోయాను అనమాట. సో నేను వెళ్ళేటప్పుడు ఇంకా నాకు కావాల్సినవన్నీ ఇట్లా పార్సిల్ చేసుకొని వెళ్ళిపోయాను అనమాట అక్కడికి ఫంక్షన్ హాల్కి. సో నాకు ఎక్స్ట్రా కావాల్సినవి కూడా అలా బాక్స్లో అయితే సెట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇక కేక్ని కవర్లో పెట్టుకున్నాను, డౌల్స్ కూడా తెచ్చుకున్నాను కావాలి కాబట్టి. సో ఇక్కడ మనం సెట్ చేసే టైం వచ్చిందనమాట చూడండి. సో ఫస్ట్ ఇది మన ఉంది కదా కేక్, ఈ డెకరేషన్ అనేది మీకు చూపించలేదులేండి, మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను మీకు చూపించలేదు. ఆల్మోస్ట్ మీరు కెనెటిక్ బటర్ఫ్లై వరకు వచ్చారు అని అంటే మీకు డిజైన్ చూడగానే అర్థమైపోతుంది అనమాట. నేను ఏం చేశాను అంటే అక్కడ ఇంటి దగ్గర కొన్ని ఫాక్ బాల్స్ మాత్రమే పెట్టుకొని వచ్చాను. అండ్ కేక్ మీద సెట్ చేసేటప్పుడు యాక్రిలిక్ స్పేసర్లోనే లైట్స్ ఉంటాయని చూపించాను కదా, ఆ లైట్స్ అనేది ఆన్ చేసుకోవాలి. మీరు కేక్ అంతా సెట్ చేసిన తర్వాత అది మళ్ళీ ఆన్ చేయడానికి అవ్వదనమాట. సో నేను మర్చిపోతే మా సారే గుర్తు చేశారు నాకు. సో కింద ఉన్న స్పాంజ్కి ఆ మిడిల్లోని మనం ఆ డౌల్ అది పెట్టుకోవాలండి. డౌల్ పెట్టుకున్న తర్వాత ఈ యాక్రిలిక్ స్పేసర్కి కూడా హోల్ ఉంటుంది కదా, అందులో నుంచి తీసేసేయండి, మీకు ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో అది పెట్టకుండా ఉంటే మళ్ళీ కొంచెం అటు ఇటు ఊగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో అలా డౌల్ పెట్టేసుకుంటే మీకు ఇంకొంచెం ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి వెనక బ్యాక్ సైడు అది పైప్ పెట్టాలి అని చెప్పాను కదా, సో పైప్ అనేది సెట్ చేసుకుంటున్నా అనమాట. సో నా దగ్గర కొంచెం లావు పైపులు లేవండి, సో ఒకటి డౌల్స్ని సెట్ చేశాను అనమాట. మీరు ఒకవేళ పెట్టేది ఉంటే డౌల్స్లోనే కొంచెం లావుగా ఉంటాయి అనమాట, అవి పెట్టేసుకోండి. లేదు అని అంటే పైప్ ఏదైనా చిన్న పైప్ ఉంటే దాన్ని కూడా సెట్ చేసేసుకోవచ్చు. అది నార్మల్గా పెట్టడం కంటే ఆ బటర్ఫ్లై బాడీకి ఒక ప్లాస్టర్ 2-in-1 ప్లాస్టర్ అతికించండి, కింద కూడా అతికించండి. అప్పుడు దాని మీద పెట్టేస్తే అది కూడా స్టాండర్డ్గా అట్లనే ఉంటుంది. ఆ స్పేసర్ అనేది ఎటు కదలదు అనమాట. ఈ స్పేసర్కి నేను మధ్యలోని ఒక 2-in-1 ప్లాస్టర్ అతికిచ్చానండి. ఇప్పుడు అక్కడ దాని మీద ఈ పైన అది వచ్చేసి 1 kg, కిందది వచ్చేసి 9-inch టిన్నులోనే నేను 2 kgs అయితే చేశాను. అండ్ పైన వచ్చేసి 6 inches అండి, అది వచ్చేసి 1 kg అనమాట. సో ఇక్కడ నేను మొత్తం సెట్ చేసుకుంటున్నది కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా మొత్తం చూస్తున్నా అనమాట. సో ఇప్పుడు వచ్చేసి డిజైన్ చేస్తున్నా అండి. మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది, ఆ 1 by 1 పెట్టడమే. సో మధ్యలోనే డబుల్ పెట్టేసుకోవాలి. అండ్ పైన అది ఉంది కదా బ్యాక్ సైడ్ బాడీకి ఒక స్టిక్ అంటే ఒక పైప్ లాంటిది కూడా సెట్ చేసుకోండి. సో ఇంటి దగ్గర మీరు ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే ఈజీగా అయిపోతుంది అనమాట. మీరు ఇక్కడికి వచ్చే ఇక్కడికి వచ్చే స్టార్టింగ్ చేశారు అని అంటే చాలా ట్రబుల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అందుకనే చెప్తున్నాను, ఇంటి దగ్గర ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత నేను ఒకసారి ఫినిషింగ్ అయిపోయి కూడా సెట్ చేసుకున్నాను. సో ప్రాబ్లమే లేదు కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి నాకు ఈజీ అయిపోయిందండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఇవి ఫాక్ బాల్స్ అన్నీ కూడాను అంటే ఫస్ట్ ఈ కేక్స్ అనేది సెట్ చేసుకున్న తర్వాత డిజైన్ అనేది చేసుకుంటున్నాను అనమాట. ఇలా చేసుకుంటే మనకి ఎక్కడెక్కడ ఎట్లా పెడితే బాగుంటుంది అంటే మనం వచ్చేటప్పుడు కేక్ ఏమైనా డిస్టర్బ్ అయినా కూడా ఎక్కడన్నా కొంచెం అటు ఇటు అంటుకున్నా ఏమన్నా డిస్టర్బ్ అయినా కూడా అక్కడ మనం ఏదో ఒకటి సెట్ చేయడానికి ఉంటుంది
అనమాట. అందుకని మనం ఇంటి దగ్గర మొత్తం అంటే డెకరేషన్ అంతా చేసుకుంటే ఇక్కడికి వచ్చే వరకు కూడా కొంచెం ఆ పార్సిల్ బాక్స్లో పెడతాం కాబట్టి మొత్తం డిస్టర్బ్ అవుతుంది. సో మనకి టైం ఉంటుంది కంపల్సరీ. ఒక అడుగు ముందే ఉండండి మీరు ఎప్పుడు వెళ్ళినా కూడా, ఓకేనా. సో ఇలా రోజెట్స్ ఇంకా ఫాగ్ బాల్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటున్నానండి. సో కేక్ ఎలా ఉంది, బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది అండ్ కస్టమర్కి కూడా చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇవి 5 అనమాట. ఈ పాపది 5th బర్త్డే అండి. సో ఇలా టాపర్ ఒకటి తీసుకొని ఇలా పెట్టేశాను. ఆ పైన డాల్ కూడా భలే ఉంది కదా, ఆ పేరేదో ఉంది నాకు అంత ఐడియా లేదు. సో ఇలా నేను మొత్తం 1 by 1 అయితే సెట్ చేసుకున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఓకేనా. ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లైస్ పెడుతున్నాను అనమాట. బటర్ఫ్లైస్కి కింద థ్రెడ్స్ టైప్ కూడా వస్తాయండి, అంటే ఒక వైర్ టైపు. ఆ వైర్ని చక్కగా ఇలా ఒక డౌల్ తోటి ఇట్లా చుట్టేస్తే చక్కగా ఇట్లా స్టాండర్డ్గా ఉంటాయి అనమాట. చూడండి ఒకసారి క్లారిటీగా మీకు అర్థమవుతుంది. వాటిని ఎక్కడంటే అక్కడ అలా కుర్చేసుకుంటే భలే ఉంటాయి. నాకు బాగా అనిపించింది. అక్కడ చూసిన వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చింది అనమాట. కేక్ని అలాగే చూస్తున్నారు ఎప్పుడు చూడనట్టు. బాగుందండి, బాగా చేశారు అని అన్నారు. నాకైతే హ్యాపీ అనిపించింది. అండ్ టేస్ట్ చేసిన తర్వాత కూడా బాగుంది అంటే కనిపించిన వాళ్ళు చెప్పారు కేక్ టేస్ట్ చాలా బాగుందండి అని అయితే చెప్పారు. నాకైతే హ్యాపీ అనమాట. సో ఇలా అయితే నేను సెట్ చేసుకున్నానండి. సో మీరు కూడా ఇలా 1 by 1 ఎలాంటి టెన్షన్ లేకుండా జాగ్రత్తగా చేసేసుకోండి, ఓకేనా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా. ఇక ఉన్నాయి కదా అనేసి మరి ఓవర్గా కూడా పెట్టేసేయొద్దండి. సో ఎంత సింపుల్గా ఉంచుకుంటే అంత మంచిది అనమాట. నేను అందుకే అక్కడక్కడ మాత్రమే ఫాగ్ బాల్స్ పెట్టేశాను. ఇంకొంతమంది ఏంటంటే ఇవి నింపేస్తారు, బటర్ఫ్లైస్ ఉన్నాయి కదా అని నింపేస్తూ ఉంటారు. సో నాకు ఇంకా నేను తీసుకున్న వాటిలో మిగిలినవి కూడాను. సో అక్కడక్కడ మాత్రమే పెట్టేశాను. అదనమాట సంగతి. ఇంకా సో ఇలా అయితే చేశాను. సో చూడండి మీరు. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి. లాస్ట్కి వచ్చేసి నేను సిల్వర్ది అది ఉంటుంది కదా గ్లో డస్ట్, అదైతే చేశానండి. కొంచెం ఆ లైటింగ్స్కి అది ఇంకా షైన్ అయిపోయింది, చాలా బాగుంది. సో ఇక్కడ ఒకసారి చూడండి ఎంత బాగుందో కేక్ అనేది. కస్టమర్స్కి కూడా చాలా హ్యాపీ అనమాట, వాళ్ళకి బాగా నచ్చింది కేక్ అనేది. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో చూడండి ఒకసారి వెనక నేను పైప్ ఎలా సెట్ చేశాను, ఓకేనా. సో ఇదనమాట అండి వీడియో అనేది. సో మీకు ఒక క్లారిటీ వచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను, ఓకేనా. సో ఇదనమాట ఈరోజు మన వీడియోని. సో నేను అంతా సెట్ చేసేటప్పటికి కూడా అందరు చుట్టాలందరూ వచ్చేసారండి. ఇక ఫైనల్గా ఇలా అయితే చక్కగా మూవ్ అయింది అండ్ కస్టమర్ కూడా చాలా హ్యాపీ అనమాట. సో చూడండి వాళ్ళ పాప ఎందుకో కొంచెం క్రాంకీగా ఉంది, అప్పటికే చాలా లేట్ అయిపోయిందనమాట. సో అందుకనేసి మా పాప కేక్ కూడా తినలేదు, తర్వాత తినిందండి. సో ఫైనల్గా ఇదండి వీడియో. మరి మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఓకేనా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ప్లీజ్, ఓకేనా. వాళ్ళు కూడా చాలా హెల్ప్ అవుతుంది అనమాట, ఓకేనా. ఉంటా అండి మరి, బాయ్ బాయ్.